జనసేన 12వ ఆవిర్భావ సభకు సర్వం సిద్ధమైంది. ఈ కార్యక్రమానికి చిత్రాడ వేదికైంది. అధికారంలో భాగస్వామ్యమైన తర్వాత తొలి ఆవిర్భావ దినోత్సవం కావడంతో పండుగ వాతావరణంలో చేయడానికి ఏర్పాట్లు చేస్తోంది జనసేన పార్టీ. ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ ముఖ్య నేతలంతా ఇవాల్టి సభను సక్సెస్ చేయడంలో బిజీగా ఉన్నారు. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ని గెలిపించిన పిఠాపురం నియోజకవర్గంలో జయకేతనం సభ గ్రాండ్ సక్సెస్ చేసే విధంగా పార్టీ నేతలు ప్రణాళిక చేస్తున్నారు. 2014 ఎన్నికలకు ముందు జనసేన పార్టీ ఆవిర్భవించింది. ఇప్పటి వరకు ప్రతిపక్ష పార్టీగా ప్రతి ఏడాది ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటోంది. ఈసారి మాత్రం అధికారంలో భాగస్వామ్యమైన తర్వాత జరుగుతున్న తొలి సభ కావడంతో జనసేన అధినాయకత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా చేయడానికి ప్లాన్ చేసింది. దానికి అనుగుణంగా ప్రోగ్రామింగ్ కమిటీ, ఆహ్వాన కమిటీ, డెకరేషన్ కమిటీ ఇలా రకరకాలుగా అందరినీ భాగస్వామ్యం చేసింది. 2 తెలుగు రాష్ట్రాల నుంచి భారీగా జన సైనికులు వచ్చే అవకాశం ఉంది. పిఠాపురం నియోజకవర్గం చిత్రాడలో 50 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాట్లు చేస్తున్నారు. సభా ప్రాంగణానికి 1/2 కిలోమీటర్ దూరంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రావడానికి హెలిప్యాడ్ సిద్ధం చేశారు. ఇక సభా ప్రాంగణానికి వచ్చే మార్గాల ఏర్పాటు పనులు పూర్తయ్యాయి. కాకినాడలో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఇక్కడ నుంచి సభ మానిటరింగ్ చేస్తారు. దానికి ప్రత్యేక టీం ఏర్పాటు చేశారు. వివిఐపీలు, విఐపీల కోసం ప్రత్యేక వేదికలు ఏర్పాటు చేశారు. 250 మంది డయాస్ పై ఉంటారని అంచనా. వాహనాల పార్కింగ్ కి 5 ప్రాంతాలను ఏర్పాటు చేశారు. ఇవాళ సాయంత్రం 4 గంటలకు సభ ప్రారంభమవుతుంది. పవన్ కళ్యాణ్ ప్రసంగం దాదాపు 90 నిమిషాలు ఉంటుందని చెబుతున్నారు. ప్రభుత్వంలో భాగస్వామ్యమైన తర్వాత జనసేన సాధించిన విజయాలు ప్రజల్లోకి తీసుకుని వెళ్లడమే ఈ సభ ఉద్దేశం అంటున్నారు పార్టీ నేతలు.